సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంతో ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు శ్రీ వింజమూరి బాలమురళి గారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 31వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం సార్, ధన్యవాదాలు. సంస్కృతి సంపద ప్రేక్షకులందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ నమస్కారాలతో శ్రీ లలితా సహస్రనామ వివరణలో భాగంగా సమయాచార తత్పర అనే నామంని మనం కొనసాగించుకుంటూ ఉన్నాం. సమయాచారంలో దీక్ష, శ్రద్ధ, ఏకాగ్రత ప్రాధాన్యత వహిస్తాయి. అంతేకాకుండా అంతర్ముఖారాధన అనేది మనకి ఇందులో ప్రాధాన్యత వహిస్తుంది. అంటే మానసికంగా మనస్సులోనే ఆ శ్రీమాత యొక్క దివ్య స్వరూపాన్ని భావిస్తూ ఆరాధన చేయటం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఇందులో మంత్రానికి, దేవతకి ఆ దేవతను ఉపాసించేటువంటి ఆరాధకుడికి అంటే ఉపాసకుడికి మధ్యన చక్కని సమన్వయం అనేది మనకి ఇందులో వర్ణించబడుతుందన్నమాట. అందువల్ల ఇందులో ఎటువంటి వ్యతిరేకమైనటువంటి భావాలు, విపరీత అంశాలు కానీ ఉండవు అని మనం చెప్పుకోవచ్చు ఈ నామం ద్వారా. సమయాచార తత్పర అంటే ఈ సమయాచార దీక్షలో ఉన్నటువంటి వారి యొక్క దీక్ష విధి విధానాల పట్ల ఆసక్తి కలిగినటువంటి అమ్మవారు అని అర్థం. అలాగే మూలాధారైక నిలయ అనేది 8 అక్షరాల నామం. ఇందులో మూలాధారైక నిలయాయ నమః అని మనం చెప్పుకోవచ్చు. మూలాధారం అనేది సృష్టికి ఆది. సృష్టి జరగాలి అంటే మూలాధారం, ఆ మూలాధారంలో ఉన్నటువంటి ఆధార దేవత యొక్క అనుగ్రహం చాలా అవసరం. అయితే ఇక్కడ మూలాధారం ఎలాంటిది అంటే సుషుమ్నా నాడి ఏదైతే మనకి మూలాధారం నుంచి ప్రారంభం అవుతున్నదో సుషుమ్నా నాడికి ప్రారంభ దశ వద్ద, అంటే ప్రారంభం అయిన స్థానంలో ఎక్కడి నుంచి అయితే సుషుమ్నా నాడి ప్రారంభం అవుతోందో అక్కడ ఉండేటటువంటి చక్రాన్ని మూలాధార చక్రం అంటారు. అలాగే ఆ సుషుమ్నా నాడి అంతమయ్యేటటువంటి స్థానంలో ఉండే చక్రాన్ని సహస్రారం అంటారు. అంటే మన యొక్క యోగ సాధన మార్గంలో ఊర్ధ్వ దిశలో ప్రయాణం చేస్తున్నటువంటి సాధకునికి మూలాధార చక్రం అనేది ప్రథమ చక్రం అయితే సహస్రారం అనేది చివరి మెట్టు అన్నమాట. అంటే ఏమర్థం? ఈ మూలాధార చక్రంలోనే అమ్మవారు కుండలిని శక్తి రూపంలో 3.5 చుట్లు చుట్టుకొని నిద్రాణ స్థితిలో ఉంటుంది. సామాన్య మానవులకి సాధకులు, యోగులు ఏం చేస్తారు? ఆ నిద్రాణ స్థితిలో అచేతనంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ప్రేరేపించి దాన్ని మరింత చైతన్యవంతం చేసి తద్వారా కుండలిని శక్తిని వారు ప్రచోదనం చేయించి కుండలిని శక్తి ఆధారంగా సుషుమ్నా మార్గంలో, యోగ సాధన మార్గంలో ప్రయాణం చేస్తూ సహస్రారంలో ఉన్నటువంటి పరమేశ్వరుని చేరుట. ఇక్కడ అకుల అనే నామం కూడా మనం చెప్పుకున్నాం. అకుల అంటే ఏమిటి అంటే ఆ అనే అక్షరాన్ని సూచించేటువంటి పరమేశ్వరునికి సంబంధించినటువంటిది అమ్మవారు. కాబట్టి ఈ కులకుండాలయ అని మనం చెప్పుకుంటున్నప్పుడు కులకుండం ఏది అంటే మూలాధారము. మూలాధారమే కులకుండమైనప్పుడు అందులో ఉన్నటువంటి కౌలిని అనేది అమ్మవారు అయినప్పుడు ఈ అమ్మవారు యోగ సాధనలో సుషుమ్నా మార్గం ద్వారా ప్రయాణం చేసి సహస్రారంలో ఉన్నటువంటి శివశక్తిలో ఐక్యం పొందటాన్నే మనం ఏమంటామంటే యోగ సాధనకి తురియావస్థ అంటాం. అంటే శివాశక్తులు రెండూ కూడా ఒకదానితో ఒకటి సమన్వయం చెంది
మరల సహస్రారం నుంచి ప్రయాణం చేస్తూ ఈ కుండలిని శక్తి మూలాధారాన్ని చేరుకోవడాన్ని, ఈ మొత్తం సాధనని సమయాచారం అంటారు. సమయాచార తత్పరత, సమయాచార తత్పర అమ్మవారు అంటారు. ఎవరు ఈ సమయాచార తత్పరులైనటువంటి వారి పట్ల తన యొక్క ఆసక్తిని చూపించేటువంటి అమ్మవారు అన్నమాట. విషయాన్ని గంభీరమైన విషయమే ఇది, కాబట్టి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. తర్వాత మూలాధారికి నిలయ అండంలో ఉద్దేశం ఏమిటంటే, ఈ సమయాచారంలో ప్రయాణం చేసేటువంటి ఈ సాధకుని యొక్క కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది కాబట్టి ఆ మూలాధారంలో అమ్మవారు ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. దీన్నే బేస్ సెంటర్ అంటారు ఇంగ్లీష్లో. ఇందులో అమ్మవారి యొక్క పుట్టినిల్లు మూలాధారమే అని కూడా మనం చెప్పుకోవచ్చు. మూలాధారం దగ్గరే సృష్టి మొత్తం జరుగుతుంది. అలా కుండలిని యోగ సాధనలో మూలాధారం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది. ఇక్కడ ఈ మూలాధారాన్ని కులకుండం అంటాం. దీన్ని ఎలా మనం భావించాలి అంటే, మూలాధారంలోనే మన యొక్క మానసిక వికాసము, మన యొక్క అభివృద్ధి, మనలో ఉన్నటువంటి సామర్థ్యాలు నిద్రాణమై ఉంటాయి. అంటే వృక్షము యొక్క పూర్తి ప్రణాళిక బీజంలో ఎలా అయితే నిక్షిప్తమై ఉంటుందో, విత్తనంలో ఎలాగైతే నిక్షిప్తమై ఉంటుందో, అలా ఈ మూలాధార చక్రంలో మన శారీరక, మానసిక, మేధా సంపన్నమైనటువంటి శక్తులు ఈ మూలాధార చక్రంలో, ఈ కులకుండంలో లేదా కుండలిని శక్తిలో ప్రథమ చక్రం, షట్చక్రాల్లో నిక్షిప్తమై ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు మూలాధారైక నిలయ అంటే. తర్వాత బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథి అనేది ఎక్కడ ఉంటుంది అంటే, మన తాలూకా మూలాధార చక్రము, దానిపైన ఉన్నటువంటి రెండవది స్వాధిష్టాన చక్రము. కాబట్టి స్వాధిష్టాన చక్రానికి పైన ఒక గ్రంథి ఉంటుంది, దాన్నే ప్రాస్టేట్ గ్లాండ్ అంటారు ఇంగ్లీష్లో. ఏమండి, దాన్ని ఒక ముడిగా భావిస్తే అది దేనికి సంబంధించినది అంటే, అంతరిక్షంలో నుండి అణువులను రూపొందించే శక్తికి సంకేతం అయినటువంటి బ్రహ్మ ఈ ముడిలో ఉంటాడు. అంటే సృష్టికి ఇది మూలస్థానం అన్నమాట. మొత్తం అంతరిక్షంలో అణువులన్నిటినీ ఒక దగ్గర చేర్చి ఒక పదార్థముగా మార్చేటటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని మనం బ్రహ్మ అంటాం. అంటే బ్రహ్మ అనేది సర్వేభ్యో బృహత్వాత్ బ్రహ్మ, అన్ని శక్తుల కన్నా అత్యంత పెద్దదైనటువంటిది ఏదైతే ఉందో శక్తి, ఈ సృష్టికంతటికి మూలాధారమైన శక్తి ఏదైతే ఉందో దాన్ని బ్రహ్మ అంటాం. అయితే ఆ బ్రహ్మ అనేటటువంటి పదంలో ఉన్నటువంటి క్రియ ఏమిటి అంటే సృష్టి చేయుట. అంటే రజోగుణ సంపన్నమైనటువంటి బ్రహ్మ ఈ సృష్టిని, ఈ స్వాధిష్టాన చక్రం పైన ఉన్నటువంటి ఈ ముడి ఏదైతే ఉందో బ్రహ్మ గ్రంథి అని ఏదైతే అంటారో దాన్ని ఇంగ్లీష్లో మనం పిట్యూటరీ గ్లాండ్ అంటాం. దాన్ని ఆ స్థానంలో అది బ్రహ్మస్థానం అన్నమాట. అయితే మన కళ్ళకి కనిపించేటటువంటి ఈ ప్రపంచమే అసలైన ప్రపంచం. దేహేంద్రియాలు మాత్రమే తప్ప ఇతరమేమీ అజ్ఞానానికి సంబంధించిన ముడి ఏర్పడుతుంది. మన దేహము, ఈ కనిపించేటటువంటి ప్రపంచం తప్ప ఇంకేమీ లేదు అనే ఒక అజ్ఞానం ఉంటుంది చూసారా, ఆ అజ్ఞానమే మనకి విడిపోవాలి. అంటే ఈ బ్రహ్మ గ్రంథి ఏదైతే ఉందో అది విడిపోతే మనలో ఈ దేహము, ఈ బాహ్య ప్రపంచము ఇదే శాశ్వతం అనుకునేటువంటి అజ్ఞానం పోతుంది.
తొలగి సమ్యక్ జ్ఞానము, సరైనటువంటి జ్ఞానము వస్తుందన్నమాట. ఆ జ్ఞానాన్నే ప్రజ్ఞానము అంటారు. అసలైనటువంటి జ్ఞానము అది ప్రజ్ఞానం. అందువల్ల ఈ బ్రహ్మగ్రంథి అనేది ఎప్పటికైనా మనకి విడిపోవలసినటువంటిదే. ఆ బ్రహ్మగ్రంథి విప్పేటటువంటి శక్తి శ్రీమాత దగ్గర ఉందన్నమాట. అంటే మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని, భ్రమలని తొలగించేటటువంటి శక్తి ఏది అంటే ఇది. ఏది? మూలాధారంలో ఉన్నటువంటి మూలాధారైక నిలయ అయినటువంటి అమ్మవారు అన్నమాట. అది మనం అర్థం చేసుకోవాలి. ఆవిడ ఏం చేస్తుంది? ఈ బ్రహ్మగ్రంథిని సాధనా మార్గంలో పైకి వెళ్ళి విభేదనం చేస్తుందన్నమాట. మూలాధారంలో ప్రచోదనం చెందినటువంటి కుండలిని శక్తి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు మూలాధారం నుంచి స్వాధిష్టానంకి, స్వాధిష్టానం పైన ఉన్నటువంటి ఈ బ్రహ్మ గ్రంథిని విభేదనం చేస్తుంది. అది చేయాలంటే మనం సాధనలో మరొక మెట్టు పైకి వెళ్ళామని అర్థం అన్నమాట. అప్పుడు ఆ బ్రహ్మ గ్రంథి విచ్ఛేదనం అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ బ్రహ్మ గ్రంథి విశేషం ఏమిటి అంటే, మనం ఒక వస్తువుని తయారు చేస్తాం అనుకోండి, ఆ వస్తువు దాని యొక్క శక్తి దానికి సంబంధించినదే, దానిలో మనం ప్రవేశించలేము. కానీ శ్రీమాత అలా కాదు. ఆవిడ ఈ సృష్టిని సృష్టించిందంటే తాను సృష్టించిన వాటిలో తాను ప్రవేశించగలదు. అదే తత్ సృష్ట్వా తదేవానుప్రావిశత్ అనే మాట తైత్రీయోపనిషత్తులో ఏదైతే ఉందో, తత్ సృష్ట్వా తదేవ అనుప్రాసయత్, అండంలో అనుప్రావిశత్, అండంలో అనుప్రావిశతి ఎవరు అంటే శ్రీమాత. ఆవిడే ప్రవేశిస్తుందన్నమాట. అది ఆ శక్తి మనకి లేదుగా. మనం సృష్టిస్తున్నాం వస్తువులు, అనేకమైనటువంటి మెషిన్స్ తయారు చేస్తున్నాం, కానీ వాటిలో మనం ప్రవేశించలేము. అమ్మ అలా కాదు. ఆవిడ సృష్టించిన ప్రతి ఒక్క దానిలోని కూడా ఆవిడే ప్రవేశించి తానే దాన్ని నడిపించగలదు. అలాగే మనలో కూడా ఉన్నటువంటి అమ్మ మనని సృష్టించి మనలో ఉండి మనల్ని నడిపిస్తోంది. ఇదన్నమాట ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ బ్రహ్మగ్రంథి విభేదనం వల్ల మనలో అజ్ఞాతమై ఉన్నటువంటి అంతఃశక్తులు ప్రచోదనం చెందుతాయన్నమాట. దానివల్ల వాటిని ఏమంటారంటే ఇన్స్టింక్ట్స్ లేదా ఇంపల్సెస్ లేదా రిఫ్లెక్సెస్ అంటారు ఇంగ్లీష్లో. ఇన్స్టింక్ట్ అనేది అందరిలోనే ఉంటుంది, సాధకునిలో నిరంతరం పనిచేస్తుంది. సామాన్య మానవులైనటువంటి మనల్లో అప్పుడప్పుడు పనిచేస్తాయి ఈ ఇన్స్టింక్ట్స్. కాబట్టి బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితే మనకి జరగబోయేటటువంటి విషయాలు స్పష్టంగా ముందుగానే అవగతం అవ్వడం మొదలవుతుందన్నమాట. ఇది సాధనలో వచ్చేటువంటి అతీంద్రియ శక్తి. అందువల్ల ఈ అతీంద్రియ శక్తి ఏదైతే ఉందో, అంటే ముందుగానే జరుగుతుంది, ఇలా జరగవచ్చేమో అనేటటువంటి స్ఫురణ మనలో ఉంది చూసారా. ఆ స్ఫురణకి ఒక పేరు ఉంది. ఏమది అంటే దాన్ని భైరవ శక్తి అంటారు. మనలో ఉండేటటువంటి ఈ స్ఫురణ లేదా సెన్స్, సిక్స్త్ సెన్స్ ఏదైతే ఉందో దాన్ని భైరవ శక్తి అంటారు. అలా స్ఫురణని కలిగించేటువంటి శక్తులు చాలా మన శరీరంలో ఉన్నాయి. వాటిని భైరవులు అంటారు. అలాగే కాలానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా ఈ భైరవులు మనకి అందజేస్తూ ఉంటారు మొదటికి. అందువల్ల వాళ్ళని కాలభైరవులు అని కూడా పిలుస్తారు. అంటే ఇక్కడ భైరవుడు అనేటువంటి శబ్దం అనేది దేనికి సంబంధించినది? మన శరీరంలో ఉన్నటువంటి అజ్ఞాతంలో ఉన్నటువంటి అతీంద్రియ శక్తి అయినటువంటి ఇన్స్టింక్ట్స్, ఇంపల్సెస్, వాటిని ప్రేరేపించి వాటిని ప్రచోదనం చేసేటువంటి శక్తి అన్నమాట. వాటిని ప్రేరేపించి వాటిని ప్రచోదనం చేసేటువంటి శక్తి ఈ మన మూలాధార చక్రం బ్రహ్మగ్రంథి విభేదనం జరిగితే అమ్మవారు ఆ రకమైనటువంటి శక్తిని మనకి ప్రసాదిస్తుందన్నమాట. ఇవి అప్రయత్నంగానే, ఈ ఇన్స్టింక్ట్స్ అనేవి మనలో అప్రయత్నంగానే జరుగుతాయి.
ఉదాహరణకి ఏదైనా పని మనకి తెలియకుండా మన మీద వచ్చి పడుతుంది అనుకోండి, వెంటనే అక్కడ చేయడ్డు పెట్టుకోవడమో లేకపోతే అక్కడి నుంచి ఇలా తప్పుకోవడమో జరుగుతుంది చూసారా. సో ఇలా జరగడం అనేది మనలో ఉండే ఆ ఇన్స్టింక్ట్ కారణం. ఆ ఇన్స్టింక్టే భైరవుడు అని మన వాళ్ళు చెప్తున్నారు. పేరు వేరు కానీ పని ఒక్కటే. అందువల్ల భౌతికమైన జగతే తప్ప ఇతరమేమీ లేదు అనేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి అమ్మవారు బ్రహ్మగ్రంథి విభేదిని. బ్రహ్మగ్రంథి అంటే మనలో భ్రమలతో కూడినటువంటి అజ్ఞానం ఏదైతే ఉందో ఆ అజ్ఞానాన్ని ఈ బ్రహ్మముడి విడదీయడం ద్వారా మన నుంచి తొలగించేది అమ్మవారు అని అర్థం అన్నమాట. అలాగే తదుపరి నామం మణిపూరాంతరుదిత. మణిపూర చక్రము మూలాధారము, మూలాధారం పైన స్వాధిష్టానము, స్వాధిష్టానము పైన ఉన్నటువంటి మణిపూర చక్రం. ఈ మణిపూరము అనేది మన శరీరంలో 3వ స్థానంలో ఉంది, అంటే నాభి స్థానంలో ఉంటుంది. ఇది వెన్నెముకలోని సుషుమ్నా మార్గం వెంబడే ఉండే షట్చక్రాల వరుసలో 3వది. అంతే కదా. మొట్టమొదటిది మూలాధారం, రెండవది స్వాధిష్టానము, దానిపైన మణిపూరము. దీనిని 10 దళాలు కలిగినటువంటి పద్మముగా భావిస్తారు. 10 దళాలు అంటే 10 దళ పద్మం. ఇది మణిపూరం. అందువల్ల అభివృద్ధి అంతా కూడా పిండోత్పత్తి, పిండోత్పత్తి తర్వాత శరీరము, పిండమేమో శిశువుగా మారడం, ఇదంతా కూడా ఈ మణిపూర చక్రం వద్దే జరుగుతుంది, నాభి వద్దే జరుగుతుంది. మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఈ విశ్వం మొత్తం పురుషుని యొక్క, విరాట్ పురుషుని యొక్క నాభి నుంచి సృష్టించబడింది అని మనకి చెప్తారు. నాభ్యాదాసీద్ అంతరిక్షం. ఈ అంతరిక్షం అంతా కూడా ఆ విరాట్ పురుషుని యొక్క నాభి నుంచి ఉత్పత్తి చెందినది అంటాం. అంటే ఉత్పత్తి స్థానము. మనకి జనన స్థానం ఏది అంటే నాభి అని మనం చెప్పుకుంటాం కదా. అలా అందువలనే మణిపూరాంతరుదిత. ఉదితము అంటే పుట్టుట, ఉదయించుట, ఉదయించేటటువంటి తత్వాన్ని ఉదితము అంటారు. మణిపూరాంతరుదిత, మణిపూర చక్రములో నుంచి ఉదయించేటటువంటిది అమ్మవారు అని అర్థం. అందువల్ల అంతేకాకుండా ఇక్కడ సమయాచారాన్ని పాటిస్తూ అమ్మవారిని ధ్యానించేటువంటి వాళ్ళు ఈ మణిపూర చక్రాన్ని మణులతో అలంకరించే సాంప్రదాయం కూడా ఉందని పెద్దలు చెప్తారు. అందువల్ల మణులచే పూరింపబడేటటువంటి చక్రం కాబట్టి మణిపూరము అని కూడా ఈ నామానికి మనం అర్థం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మణిపూర చక్రం దగ్గరకు వచ్చేటప్పటికి మనకి సాధకుల్లో ఒక 2 భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఏమిటవి? ఈ మణిపూర చక్రము పంచభూతాలలోని అగ్నితత్వానికి చెందినదా, జలతత్వానికి చెందినదా అనేటువంటిది సంశయం. ఇక్కడ విశేషం ఏమిటి అంటే పంచభూతాలు పృథ్వీ, ఆపస్, తేజో, వాయురాకాశముల్లో పృథ్వీ తర్వాత ఆపస్, 2వ చక్రము మనకి జలం. కానీ సుషుమ్నా మార్గంలో ఇది మణిపూర చక్రం ఎన్నోది అంటే 3వది. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము. అందువల్ల 3వదైనది కాబట్టి పంచభూతాల్లో 3వదైనటువంటి అగ్నితత్వానికి సంబంధించినటువంటిది అని కొంతమంది వాదిస్తారు. ఇక్కడ ఈ వాదోపవాదాలు ఇలా ఉన్నా సరే మనం భావించవలసింది దీనికి ప్రామాణికత ఏమిటి, ఏది కరెక్ట్ అని కానీ భావించినట్లయితే శంకరాచార్యుల వారు, ఆది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో కమపి మణిపూరే అనేటువంటి శ్లోకం 9వ శ్లోకం ఉంది. అందులో వారు ఈ మణిపూర చక్రాన్ని జలతత్వానికే అన్వయించి వర్ణించడం జరిగింది. కాబట్టి ఆదిశంకరుల వారే చెప్పారు కాబట్టి ఈ మణిపూర చక్రం జలతత్వానికి సంబంధించినది కనుక జలతత్వానికి సంబంధించినదని మనం ఆ విధంగానే దాన్నే ప్రామాణికంగా మనం తీసుకుని మణిపూర చక్రంలో ఉండేటువంటి ఈ అమ్మవారు
జలతత్వానికి సంబంధించినటువంటి శక్తి ప్రేరేపకురాలుగా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. అందువల్ల మణిపూర చక్రం నుంచి ప్రకటింపబడేటువంటి తల్లి అని మణిపూరాంతర్గత అనే నామానికి ఈ అర్థాలు ఉన్నాయన్నమాట. అంటే మొత్తం అంతా విశేషం ఏమిటంటే మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాలు, ఈ శరీర నిర్మాణంలో ఉండేటువంటి తత్వాలు, శక్తులు ఏ ఏ చక్రము ద్వారా ఏ శక్తి ఏ సామర్థ్యాలు మనలో పెరుగుతాయనేది వీటి ద్వారా వివరించబడుతోంది. అంతేకాకుండా తరువాతి నామం విష్ణు గ్రంథి విభేదిని. మణిపూరాంతరుదిత అనే నామం తర్వాత మనం విష్ణు గ్రంథి విభేదిని అనేటటువంటి నామం మనం చెప్పుకుంటాం. బ్రహ్మగ్రంథి పూర్తిగా భౌతిక తత్వాన్ని కలిగి ఉండేటటువంటిదైతే అన్నమయ కోసం స్థూలమయ శరీరాలకి అది సంబంధించింది. ఏది మనకి బ్రహ్మగ్రంథి. మరి ఇది స్థూలమయ శరీరంలోనే భౌతికత్వానికి అతీతంగా సూక్ష్మ శరీరం కూడా ఉంటుంది కాబట్టి ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాల సమన్వయం మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించినది విష్ణు గ్రంథి. ప్రాణమయ, మనోమయ, అన్నమయ కోశములు ఏవైతే ఉన్నాయో ఇవి సూక్ష్మ శరీరానికి సంబంధించినటువంటి. కాబట్టి వీటికి సంబంధించినటువంటి గ్రంథిని విష్ణు గ్రంథి అంటారన్నమాట. కాబట్టి దీన్ని బ్రహ్మగ్రంథి విభేదనం కానంత వరకు స్థూల దేహమే నిజమైన దేహం, కనబడే భౌతిక ప్రపంచమే ప్రపంచం అనిపిస్తుంది. అది జరిగిన తర్వాత సూక్ష్మ శరీర జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. బ్రహ్మగ్రంథి విభేదనం చెప్పుకున్నాం కదా, స్వాధిష్టానం పైన ఉంటుంది. దాని విభేదం జరిగిన తర్వాత భౌతిక ప్రపంచం తాలూకా అసలు స్థితి ఏమిటో మనకు తెలుస్తుంది. బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనే సూత్రం తాలూకా అర్థం నెమ్మదిగా మనకి అవగాహనలోకి రావడం ప్రారంభమవుతుంది అనమాట. అప్పుడు మనకేంటంటే మాయ అనేది ఎలా ఉన్నది, ఈ మాయకి అవతల ఏమున్నదో మనకి స్పష్టంగా కనిపించడం మొదలవుతుంది అన్నమాట. అప్పుడు విష్ణుమాయ కలయో వైష్ణవమాయో అన్నట్టు ఉంటుంది మనకి. అంటే స్పష్టంగా అనడంలో ఉద్దేశం ఏమిటి అంటే, చూడండి, శ్రీకృష్ణుడు మన్ను తిన్నాడని బలరాముడు వచ్చి యశోదమ్మకి ఫిర్యాదు చేస్తే యశోద కృష్ణుని పట్టుకుని ఏది నోరు తెరువు అంటుంది కదా. అలా నోరు తెరిచినటువంటి చిన్ని కృష్ణుని హాస్య కుహరంలో ఆవిడకి ఏం కనిపించాయి? కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో నమ్మంజాలదు యశోదాదేవి గానో బాలుండెంత ఈతని ముఖాబ్జంబై అజాండము ప్రజ్వలమయుండుటకేమి హేతువో అని ఆశ్చర్యపోతుంది ఆవిడ. అజాండ మొత్తం ఈ విశ్వంలో ఉన్నటువంటి సర్వ గోళాలు, విశ్వాంతరాళం అంతా ఆయన ముఖంలోనే కనిపించిందిట. యశోదాదేవి కాను, ఆఖరికి నేను యశోదాదేవినా అసలు కాదా? కలయో వైష్ణవమాయయో అసలు నేను కలగంటున్నానా? ఇది విష్ణుమాయ. ఇంతటి భ్రమలో పడేసినటువంటి మాయ అది. కాబట్టి అది విష్ణుమాయ. కాబట్టి సూక్ష్మ శరీరం, సూక్ష్మ లోకం, సూక్ష్మ తత్వము అర్థం కావాలి అంటే మనం ఈ భౌతిక ప్రపంచం అనేటటువంటి మాయ నుంచి సంపూర్ణంగా విడిపడితే కానీ ఆ విష్ణు తత్వము లేదా సూక్ష్మతత్వం తాలూకా అసలైనటువంటి స్వరూపం మనకి దృగ్గోచరం కాదన్నమాట. ఎంతో సాధన ఉండాలి కదా దీనికి. కాబట్టి అంత సాధన చేస్తే అప్పుడు మనకి ఈ ప్రపంచానికి అతీతంగా ఉన్నటువంటి వేరే ప్రపంచానికి మధ్య ఉన్నటువంటి సంబంధం అనేది అవగాహన అవుతుంది. అప్పుడు మనలో సమన్వయ స్థితి అనేది ఏర్పడి భ్రమలు తొలగిపోయి సమస్థితి అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఆ సమస్థితి ఏర్పడాలి అంటే విష్ణు గ్రంథి విభేదనం అనేది జరగాలి. దానికి అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా ఉండాలన్నమాట. కాబట్టి విష్ణు గ్రంథి విభేదనం జరిగిన తర్వాత సూక్ష్మ శరీరానికంటే వేరుగా కారణ శరీరం ఉంది అని మనకి మొట్టమొదటి తెలుస్తుంది. అప్పుడు విష్ణు మాయ తొలగింది అనమాట. అంటే మాయని తొలగించుకొని మనం
మన శరీరానికి సంబంధించినటువంటి ఈ భౌతిక జగత్తుకు సంబంధించినటువంటి వాస్తవాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటాం అన్నమాట. దాన్నే సదవగాహన అంటారు. అప్పుడు ఉద్రేకం, ఉద్వేగం మొదలైనటువంటివి పోయి సమతత్వం అనేది ఏర్పడి దేనికి స్పందించనవసరం లేనటువంటి అతీత స్థితి కలుగుతుందన్నమాట. దానినే మనం ఏమంటామంటే యోగ సిద్ధి అంటాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే అంశంపై ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ మురళి గారికి ధన్యవాదాలు. నమస్కారం సార్.